నమస్కారం అండి. వెల్కమ్ టు మహిమ్ మోటివేషన్ సర్కిల్. ఈరోజు నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చూపించబోతున్నానండి. ఆల్రెడీ నేను తయారు చేసినవే. అండ్ రా సిల్క్ క్లాత్ మీద ఆరి వర్క్‌తో చేసిన బ్యాంగిల్స్ కూడా మీకు చూపించబోతున్నాను. అండ్ మనం ఎంతో ఈజీగా థ్రెడ్ బ్యాంగిల్స్‌ని ఇంట్లోనే తయారు చేసుకొని, మన పార్టీ వేర్‌గా గానీ, లేపోతే మనం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి కూడా వేసుకోవచ్చండి. నేను స్మాల్ బిజినెస్ లాగా ఇంట్లోనే పెట్టుకున్నానండి. అండ్ మీరు కూడా అలాగే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే వర్క్ ఎలా చేసుకోవాలి అన్నది మీకు చాలా యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉండే ఉంటాయి. అండ్ రా సిల్క్ క్లాత్ మీద ఆరి వర్క్‌తో ఈజీగా చేసుకునే బ్యాంగిల్స్ కూడా నేను మీకు చూపించబోతున్నాను. అండ్ ఎలా తయారు చేయాలో నేను చూపించలేదు గానీ, జస్ట్ మీకు మోడల్ చూపిస్తున్నాను. ఆ తర్వాత నేను కావాలంటే వీడియో పెడతాను. లెట్స్ స్టార్ట్. చూడండి, ఇవి డార్క్ పింక్, చంద్రకాంతం రంగు అంటారు కదా, ఆ పింక్ కలర్ బ్యాంగిల్స్. వీటి మీద స్టోన్ వర్క్ వచ్చిందండి. సైడ్ బ్యాంగిల్స్కి స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ మిడిల్ బ్యాంగిల్స్కి ఇలా డార్క్ గోల్డ్ విత్ చంద్రకాంతం కలర్. ఇలా మీరు కావాలంటే సింగిల్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ కుందను చైన్, స్టోన్ చైన్, బాల్ చైన్ వచ్చినవి. సింగిల్ బ్యాంగిల్స్ కూడా ఒక్కొక్క చేతికి వేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి. అండ్ ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ మధ్యలో వేసుకొని ఒక చేతికి వేసుకొని వాచ్ పెట్టుకున్న చాలా బాగుంటుంది. ఇంకా ఇవి వచ్చేసి సింగిల్గా వేసుకోవచ్చండి బ్యాంగిల్స్ కావాలంటే. అండ్ నెక్స్ట్ పేర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. పార్టీ వేర్ వేసుకుంటే చాలా లుక్ వస్తాయి ఇవి బ్యాంగిల్స్. వీటికి మనకు కావాలంటే మెరూన్ బ్యాంగిల్స్ మిడిల్లో ఉన్నవి సింగిల్గా అన్నా వేసుకోవచ్చు. ఇదిగోండి బ్లూ బ్యాంగిల్స్ మీద వర్క్ చూద్దాం. ఇలా కుందన్, సిల్వర్ కుందన్, మెరూన్ కుందన్తో వచ్చిందండి. సైడ్ బాల్ చైన్ వచ్చింది. 2 బ్యాంగిల్స్ కూడా మనం సింగిల్గా వేసుకోవచ్చు కావాలంటే. బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వర్క్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. అండ్ ఈ బ్యాంగిల్స్ థిక్ మెరూన్ అండి. మెరూన్ బ్యాంగిల్స్ మీద స్టోన్ వర్క్ వచ్చింది. మధ్యలో సింపుల్గా ఒక కుందను, పర్ల్ కుందన్ అండ్ చుట్టూ స్టోన్ చైన్ వచ్చిందండి. పార్టీ వేర్కి బ్యాంగిల్స్ చాలా చాలా బాగుంటాయండి. మధ్యలో మాత్రం సింపుల్గా సన్నగా ఉన్న బ్లూ బ్యాంగిల్స్ మాత్రం ఇచ్చాడు. ఇదిగోండి ఇట్లా. మీకు కావాలంటే పార్టీ వేర్గా వేసుకుంటే ఇటువంటి మోడల్ చాలా లుక్ వస్తాయండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మెరూన్ అండ్ బ్లూ. బ్యూటిఫుల్గా ఉందండి సెట్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పెయిర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ బ్లూ కాంబినేషన్లో ఉంది ఇది. సిల్క్ శారీ మీద చాలా బాగుంటుందండి. సిల్క్ శారీస్ మీదకి ఈ కలర్ కాంబినేషన్లో సిల్క్ శారీస్ మీదకి ఇలా వేసుకుంటే కనుక లుక్ బాగుంటుంది. దీని మీద మిర్రర్ వర్క్ వచ్చిందండి అవుట్ సైడ్ బ్యాంగిల్స్కి.
మీకు కావాలంటే సింపుల్గా ఇలా సింగిల్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చండి. అండ్ మిడిల్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా మనం ఈ కాంబినేషన్లో మనకి ఏదైనా శారీ ఉంటే సింగిల్గా వేసుకున్న చాలా లుక్ ఉంటుంది. దీని మీద ఫ్లవర్ వచ్చింది, స్టోన్ చైన్తో ఫ్లవర్ వచ్చింది అండ్ స్టిక్ చేశారండి అటు ఇటు బ్లూ బ్యాంగిల్స్. అండ్ రిమైనింగ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇట్లా సింపుల్గా బాల్ చైన్ వచ్చింది బ్లూ చైన్ మీద, బ్లూ కలర్ బ్యాంగిల్ మీద. అండ్ వీటిని ఒక సెట్ తీసుకుంటే మనం ఎలాగైనా వేసుకోవచ్చండి. వాటిని సింగిల్గా కావాలంటే సింగిల్గా వేసుకోవచ్చు. మీకు హెవీగా ఒక్క చేతికి మాత్రమే కావాలంటే ఇదిగోండి ఇట్లా వేసుకోవచ్చు. ఇందులో బోలెడని సింగిల్ బ్యాంగిల్స్ మీరు వేసుకోవాలంటే 4 బ్యాంగిల్స్ వరకు ఉంటాయి. ఈ 4 అవి 4 సెట్ పరంగా కూడా మనం వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది పర్ల్ వర్క్తో వచ్చిందండి. ఇదంతా బ్యూటిఫుల్గా ఉంది. వైట్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉన్నది సెట్. మధ్యలో ఒక్క బ్యాంగిల్ ఉంది చూడండి పింక్, ఇది ఒక్కటే సింగిల్గా వేసుకున్నా కూడా డ్రెస్ మీదకి చాలా బాగుంటుంది. అండ్ సైడ్ బ్యాంగిల్స్ కూడా మీరు వేసుకోవచ్చు సింగిల్గా కావాలంటే. వీటి మీద చూడండి మధ్యలో గోల్డ్ పూసలు అండ్ పర్ల్ కుందన్స్ వచ్చినాయి. అండ్ మిడిల్లో వచ్చేసి బ్లూ కలర్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో ఒక బ్యాంగిల్, ఒకటేమో ప్లెయిన్ బ్యాంగిల్ ఉన్నాయండి. 2 బిస్కెట్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, 4 బ్యాంగిల్స్ వచ్చి పింక్ మధ్యలో ఇలా వచ్చింది. ఇలా కూడా వేసుకోవచ్చండి కావాలంటే మనం. ఇది లైట్ వెయిట్ అండి బ్యాంగిల్స్. మనకి వర్క్ని బట్టి కూడా వెయిట్ ఉంటుంది. ఈ వర్క్తో వచ్చిన బ్యాంగిల్స్ మాత్రం వెయిట్లెస్, తక్కువగా ఉంది, చాలా లైట్ వెయిట్గా. అండ్ నెక్స్ట్ అనదర్ వన్ గ్రీన్, గోల్డ్ అండ్ మెరూన్. ఇది కూడా కలర్ కాంబినేషన్లో మనకి శారీస్ ఉంటే ఇట్లా వేసుకోవచ్చండి. ఆర్ మనం సింగిల్ బ్యాంగిల్స్, మెరూన్ బ్యాంగిల్స్ సైడ్ విడిగా వేసుకోవచ్చు. అండ్ మధ్యలో ఉన్న గ్రీన్ మీద లేస్ వర్క్ వచ్చింది. అండ్ మిడిల్లో ఉన్న బిస్కెట్ కలర్ బ్యాంగిల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ బ్యాంగిల్. ఇది థ్రెడ్ బ్యాంగిల్ కాదండి, ఇది ఇందాక చెప్పాను కదా మీకు క్లాత్ మీద, రా సిల్క్ క్లాత్ మీద వస్తుందని. చూపిస్తానండి. ముందు సైడ్ బ్యాంగిల్స్ ఇదిగోండి, ఇవి మాత్రం థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. పర్ల్ అండ్ గోల్డ్ కుందన్స్ వచ్చింది అది. అండ్ నెక్స్ట్ గ్రీన్ బ్యాంగిల్స్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నాయండి. ఇలా వేసుకోవచ్చు కావాలంటే మనం, ఓర్ ఇంకో మోడల్లో వేసుకోవచ్చు. అవుట్ సైడ్ బ్యాంగిల్స్ ఇలా పెట్టేసుకొని మధ్యలో ఇలా వేసుకోవచ్చండి. ఆర్ సెట్ అంతా వేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చు, వితౌట్ ది బ్రాడ్ బ్యాంగిల్ తప్ప అలా వేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్ చూడండి, దీని మీద మొత్తం పూర్తిగా నాట్ వర్క్, రెడ్ కలర్ నాట్ వర్క్ అండ్ ఆరి వర్క్ వచ్చింది. చిన్న చిన్న గోల్డ్ పూసలతో కుట్టానండి ఇదంతా. లోపలంతా మనకి క్లాత్ కదా, ఇది కుట్టేసుకుంటాం కనిపించకుండా. పైన అంతా ఇలా నాట్ వర్క్, రెడ్ కలర్ థ్రెడ్తో నాట్ వర్క్ వచ్చిందండి. మనకు కావాలితే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఒక సింగిల్ బ్యాంగిల్ అన్న వేసుకోవచ్చు. ఇలా ఒక సెట్లో 2 సెట్స్ మనము చూడండి సెపరేట్ చేస్తే 2 సెట్స్ కింద అయినాయి. అంటే ఒక శారీ మీదకి మనకి కలర్ కాంబినేషన్స్ 2 ఉంటాయి కదండి, అలా యాడ్ చేసుకుంటే మనకి విడివిడిగా కూడా ఇలా 2 సెట్స్ వస్తాయి. అండ్ సింగిల్ బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు కావాలంటే. మొత్తం అంతా కలిపి
ఏదైనా పార్టీ వేర్ అయితే, ఫంక్షన్ వేర్ అయితే మనం హెవీగా కూడా ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఒక 2, 3 సెట్స్ కొనేసుకుంటేనండి ఏ శారీ మీద కన్నా మనం మార్చి మార్చి వేసుకోవచ్చు. చూడండి బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదా! మధ్యలోది మాత్రం క్లాత్ మీద వర్క్ చేసిన బ్యాంగిల్ అండి. మిగిలినవన్నీ థ్రెడ్ బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి. ఇవి చూడండి బిస్కెట్ అండ్ మెరూన్ కాంబినేషన్‌లో సైడ్ బ్యాంగిల్స్ ఆరి వర్క్‌తో వచ్చినాయి. ఇట్లా మనకు కావాలంటే సింగిల్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. బిస్కెట్ కలర్ విడిగా అండ్ థిక్ మెరూన్ విడిగా మనం వేసుకోవచ్చండి. సైడ్ బ్యాంగిల్స్ మీద ఇదిగోండి ఇలా ఫ్లవర్ వచ్చింది. ఇది కూడా రా సిల్క్ మెరూన్ కలర్ క్లాత్ మీద ఆరి వర్క్ చేశానండి. మధ్యలో కుందన్, చుట్టూ కూడా పూస గోల్డ్ కలర్ పూస వచ్చింది. ఇవి మనకి సింపుల్గా సింగిల్ బ్యాంగిల్స్ కింద వేసుకోవచ్చు. ఇవి క్లాత్ బ్యాంగిల్స్ అండి. నేను రెండు మిక్స్ చేసి సెట్ చేశాను. ఇట్లా కూడా వేసుకోవచ్చండి. వీటి మధ్యలో ఈ బ్యాంగిల్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కావాలంటే వీటి మీద మల్టీ కలర్ వర్క్ ఉంది చూడండి. సింపుల్గా ఏ డ్రెస్ మీదకైనా సూట్ అవుతాయి. సింగిల్గా కూడా వేసుకోవచ్చు ఇవి. ఇట్లా కూడా వేసుకోవచ్చండి. హెవీ లుక్గా ఉంటుంది, బాగుంటుంది చాలా. ఇదిగోండి ఇలా వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇవేనండి మొత్తం బ్యాంగిల్స్ అన్నీ.